హలో హలో ఈరోజు తోటకూర కందిపప్పు ఫ్రై ఫ్రై మరీ ముద్దకూర కాదు, కొంచెం ఫ్రై లాగే ఉంటుంది. ఆ రెసిపీ చూద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఇవన్నీ వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత కడిగి పెట్టుకుని తరుక్కున్న తోటకూర. నేను ముందుగానే ఒక 4-5 అవర్స్ కందిపప్పు నానబెట్టాను. అది అన్నీ వేసేసి కొంచెం మగ్గాక ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి మగ్గిచ్చేసాను. ఒక 10 మినిట్స్ అట్లా. చక్కగా మనకి పొడికూరలాగా రెడీ అయిపోతుంది తోటకూర కందిపప్పు. మీరు ఈ కందిపప్పు ప్లేస్లో కావాలంటే పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.